సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని చిలుకూరు గ్రామంలో కాలవ ఒడ్డు అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణ మంగళవారం రోజున తెల్లవారుజామున పంచామృతంతో ఆంజనేయ స్వామికి అభిషేకాలు నిర్వహించి పట్టు వస్త్రములు అలంకరించిన పూజారులు పిమ్మట ప్రజలకు దర్శనమును ప్రారంభించారు. ఆలయ చైర్మన్ కమిటీ వారు ఖమ్మం వారిచే హనుమాన్ భజన సంకీర్తన వారిచే 21 పర్యాయములు హనుమాన్ చాలీసా పారాయణం చేసినారు. అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, కమిటీ నెంబర్లు పాల్గొన్నారు. చూడాలని ఉంది రామ, చూడాలని ఉంది. బద్దల బదకి రామా, నే చూడవలే రామా, చూడాలని ఉంది రామ, చూడాలని ఉంది. సీతా సమేతుడవై నిన్ను చూడాలని ఉంది రామ, చూడాలని ఉంది. లంకకు వారధి గట్టి మా సీతను వెతకిన హనుమా, లంకకు వారధి గట్టి మా సీతను వెతకిన హనుమా. అయ్యా అన్నప్రసాదం తీసుకొని పోండి అన్నాను. అంటే లేదండి వెళ్ళిపోవాలి, ఆలస్యం అవుతుందని చెప్పి వెళ్ళిపోయారు. కానీ వారికి ఈరోజు అన్నప్రసాదం చేయించి వారి చేత పెట్టేటువంటి మహద్భాగ్యం కలిగింది. అంటే స్వామి అనుగ్రహం ఎలా ఉంటే అలా జరుగుతుందన్నట్టు. కాబట్టి ఇదంతా కూడా పూర్వజన్మ చూస్తే ఫలమే. ఎప్పుడైనా సాపాటు చేసి భోజనం చేసుకొని చేయాలంటే వదిలేండి, ఆలస్యం అయితే ఈ వారం అంతకుముందు వారం కూడా 3 వారాల క్రితం కూడా ఒకసారి ఇలాగే వేరే విజయాన్ని ఏందన్నా